ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధమవుతూ ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి జగన్ను ఎదుర్కోవడానికి ఏకమైన పరిస్థితి. ప్రజల్లో జగన్ పార్టీ బలంగా ఉండడంతో వైసీపీని ఓడించడానికి టీడీపీ మిగిలిన పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుంది. ఇక ఈ ఎన్నికల్లో అయినా ఎమ్మెల్యేగా విజయం సాధించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నానా తంటాలు పడుతున్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. పిఠాపురం నియోజకవర్గంలో కాపులు అత్యధిక సంఖ్యలో ఉండడంతో ఆ నియోజకవర్గమే తనకు మంచిదనే అభిప్రాయానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ను ఓడించడానికి వైసీపీ అధినేత జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్పై ఎవరు ఊహించని విధంగా మహిళా అభ్యర్థిని రంగంలోకి దించారు. కాకినాడ ఎంపీ వంగ గీతను పవన్పై పోటీ చేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు హాట్గా కొనసాగుతున్నాయి. తాజాగా పిఠాపురంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయనే దానిపై ఓ యూట్యూబ్ ఛానల్ సర్వేనైతే నిర్వహించింది. పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు 91,000 ఉన్నాయి. అటు పవన్ కళ్యాణ్, ఇటు వంగ గీత ఇద్దరు కాపులు కాబట్టి ఓట్లు చీలే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో తాము చేసిన మంచే వైసీపీని గెలిపిస్తాయని అధికార పార్టీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు వైసీపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ఇదే సమయంలో తటస్థులు ఆ సమయంలో వైసీపీకి అండగా నిలిస్తే పిఠాపురంలో వైసీపీ గెలుపు ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. ఇక పిఠాపురంలో వైసీపీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికి తోడు వంగ గీత స్థానికం కావడం, గతంలో ఆమె అక్కడి నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించి ఉండడం కూడా వైసీపీకి కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. పోల్ మేనేజ్మెంట్ సరిగా చేసుకుంటే పిఠాపురంలో వైసీపీ గెలుపును ఆపడం కష్టం. పవన్ పవర్ పాలిటిక్స్ను తట్టుకుని ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తే అది ఖచ్చితంగా రాష్ట్రం మీద ప్రభావం చూపిస్తుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. మరి పవన్ కళ్యాణ్ని ఈసారైనా అసెంబ్లీలో అడుగు పెడతారా లేదో చూడాలి అంటే మరో 2 నెలలు వేచి చూడాలి.